channel Creative Venilax. Today recipe గడ్డతో బగారా ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇలాచి అవన్నీ వేసుకోవాలండి. అండ్ సహజీర కూడా వేయాలి. పచ్చిమిర్చి, ఆనియన్ వేసి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి. బగారాలో ఆకు ఉంటుంది కానీ ఆకు కూడా నూనెలోనే వేసి ఫ్రై చేసుకోవాలి. కాంబినేషన్ చికెన్ చేసుకుంటే దీనిలోకి చాలా బాగుంటుందండి. నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఆలుగడ్డలు పొట్టు తీసి ఒక 2 లేదా 3 కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 3 ఆలుగడ్డలు వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకోటి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోమన్నా కదా, అప్పుడు కొంచెం నెయ్యి కూడా వేయాలండి, మర్చిపోయాను. నెయ్యి వేస్తే బాగుంటుంది ఫ్లేవరు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, ఫ్రెష్ది, చాలా బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అండ్ తగ్గినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అండ్ మసాలాలు కూడా వేసేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి వేసి మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. అది కూడా తగినంత సాల్ట్, అన్నీ వేసుకొని మన రైస్ కడిగి పెట్టుకుంటాం కదండి, రైస్ వేసి ఒకసారి కలుపుకోవాలి. అవి కూడా ఒకసారి నూనెలో ఫ్రై అవుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుందండి బగారా ఇట్లా వేస్తే. కొంతమంది వాటర్ పోసి మసిలినాక రైస్ వేస్తారు, అట్లా కూడా బాగానే ఉంటుంది, కానీ ఇట్లా ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ బాగా కలుపుకొని ఒక గ్లాస్కి 1 గ్లాసున్నర చొప్పున వాటర్ పోసుకోవాలండి. అంతే అండి, చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, ఎంతో టేస్టీగా ఉండే ఆలు బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.